అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో గంజాయి స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండల పిఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 27 లక్షల విలువ చేసే 30 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఒక కారు, బైక్తో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నాతవరం మండలంలో ఒక 30 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్ లో నాతవరం మండలం బెన్నవరం గ్రామం దగ్గర మన నాతవరం ఎస్ఐ గారు, అలాగే నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, రాజారావు గారు ప్లస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ప్లస్ ఒక బైక్ మీద అనుమానంగా వస్తున్న వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని పట్టుకొని మనం తనిఖీ చేయగా ఒక 30 కిలోల గాంజా దొరికిందండి. అట్లాగే వీళ్ళు 4 వ్యక్తులు మేము అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో రామాని రాధేష్, ఈయనది భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయనేమో హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 కిలోస్ గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అనమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షయీం బాషా, ముంగర సురేష్ వీళ్ళందరిది కూడా